హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ హెల్త్ ఛానల్. గుట్టు చప్పుడు కాకుండా దంతాలను దెబ్బతీసే 5 అలవాట్లు. మనలో చాలామంది పళ్ళ ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారనేది అనుకుంటారు. కానీ తెలియకుండా చేసే కొన్ని రోజువారీ పనులే పళ్ళను గుట్టు చప్పుడు కాకుండా దెబ్బతీస్తున్నాయని దంత వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా డెంటల్ క్లినిక్లకు వస్తున్న రోగులలో పంటి సున్నితత్వం, ఎనామిల్ పొర అరిగిపోవడం వంటి సమస్యలు గణనీయంగా పెరిగాయి. తాజా అధ్యయనాల ప్రకారం సుమారు 27% మంది రోగులు ఈ సమస్యలతో బాధపడుతున్నారు. ఆశ్చర్యకరంగా ఈ నష్టానికి కారణం నిర్లక్ష్యం కాదు, మనం రోజు చేసే చిన్న చిన్న పొరపాట్లే. మనం పళ్ళు తోముకునే ముందు విధానం నుంచి తీసుకునే ఆహారపు వరకు కొన్ని సాధారణ అలవాట్లు పళ్ళపై ఉండే రక్షణ కవచం లాంటి ఎనామిల్ను నెమ్మదిగా బలహీనపరుస్తాయి. ఇంతకు మనం చేసే తప్పులేంటో ఇప్పుడు చూద్దాం. గట్టిగా బ్రష్ చేయడం. చాలామంది గట్టిగా వేగంగా బ్రష్ చేస్తూనే పళ్ళు శుభ్రపడతాయని నమ్ముతారు. కానీ ఇది పూర్తిగా అపోహ. కఠినమైన బ్రష్తో పళ్ళను గట్టిగా తోమడం వల్ల ఎనామిల్ పొర అరిగిపోతుంది. ఈ పొర దంతాలను పుచ్చిపోకుండా, సున్నితత్వం బారిన పడకుండా కాపాడుతుంది. శుభ్రతపై మనకు ఉన్న అతి శ్రద్ధే కాలక్రమేణా పళ్ళకు తిరిగి సరిచేయలేని నష్టాన్ని కలిగిస్తుంది. రెండో నష్టం ఆమ్ల, చక్కెర ఆహారాలు. శీతల పానీయాలు, ఎనర్జిక్ డ్రింక్స్, పళ్ళ రసాలు, టీ, కాఫీ, స్వీట్లు వంటివి ఆధునిక జీవన శైలిలో భాగమయ్యాయి. ఆమ్ల గుణాలు, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు ఎనామిల్ను క్రమంగా కరిగిపోయేలా చేస్తాయి. వీటిని తీసుకున్న వెంటనే నీటితో కానీ పుక్కలించి లేదా స్ట్రా వాడడం వంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటే నష్టాన్ని తగ్గించవచ్చు. మూడవది నీళ్లు సరిగ్గా తాగకపోవడం. లాలాజలం నోటిలోని ఆమ్లాలను నియంత్రిస్తూ పళ్ళకు సహజ రక్షణ కల్పిస్తుంది. అయితే తగినంత నీరు తాగకపోవడం వల్ల లాలాజలం ఉత్పత్తి తగ్గిపోతుంది. ముఖ్యంగా కాఫీ, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారిలో ఈ సమస్య ఎక్కువ. దీనివల్ల ఎనామిల్ బలహీనపడుతుంది. రోజంతా తగినన్ని నీళ్లు తాగడం పళ్ళ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. నాలుగవ నష్టం ఇంట్లో పళ్ళు తెల్లబరిచే చిట్కాలు. సోషల్ మీడియాలో కనిపించే నిమ్మరసం, బేకింగ్ సోడా, యాక్టివ్డెంట్, బేకింగ్ సోడా వంటి చిట్కాలతో పళ్ళను తెల్లగా మార్చుకోవాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఇవి తాత్కాలికంగా పళ్ళను తెల్లగా చూపించిన వాటిలోని పదార్థాలు ఎనామిల్ను గీరేసి తీవ్రంగా దెబ్బతీస్తాయి. వీటి వల్ల పళ్ళు మరింత పసుపు రంగులోకి మారి సున్నితత్వం పెరుగుతుంది. సురక్షితమైన మార్గాల కోసం దంత వైద్యులను సంప్రదించడం ఉత్తమం. ఐదవది సరైన టూత్పేస్ట్ ఎంచుకోకపోవడం. మార్కెట్లో దొరికే ఏ టూత్పేస్ట్ వాడినా పర్వాలేదని చాలామంది భావిస్తారు. కానీ కొన్ని టూత్పేస్ట్లు కేవలం శ్వాసను తాజాగా ఉంచడం లేదా పళ్ళను తెల్లగా చేయడంపైనే దృష్టి పెడతాయి. ఆమ్ల గుణాలున్న ఆహారాల వల్ల దెబ్బతిన్న ఎనామిల్ను రక్షించే, తిరిగి బలోపేతం చేసే ప్రత్యేక టూత్పేస్ట్లను ఎంచుకోవడం చాలా అవసరం. ఒకసారి ఎనామిల్ పొర దెబ్బతింటే అది వాటంతటా అదే తిరిగి ఏర్పడదు. ఎందుకంటే మృదువైన బ్రష్తో నెమ్మదిగా బ్రష్ చేయడం, హైడ్రేట్గా ఉండటం, ఎనామిల్ను రక్షించే టూత్పేస్ట్ను వాడటం వంటి జాగ్రత్తలతో పళ్ళను దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అందమైన నవ్వు కేవలం పళ్ళ తెల్లదనంపైనే కాదు, వాటి బలంపై కూడా ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి.